ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని మీ పిల్లల గురించి కానీ మీకు అడిగినట్లయితే, మీ పిల్లల్లో మీకేం నచ్చుతుందని అడిగితే మీరు చెప్తారు, మా పిల్లల్లో మాకు అన్నీ నచ్చుతాయి, మా పిల్లలు ఎంతో శ్రేష్టమైనటువంటి వారని మీరు సమాధానం చెప్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, దానిని బట్టి పెద్దల సాక్ష్యం పొందిరి, దేనిని బట్టి విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నాము. విశ్వాసాన్ని బట్టి హేబేలు కయీని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతనికి అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడిని సాక్ష్యం పొందెను. అతడు మృతి నుండి ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవునికి ఇష్టమైనది ఏదో నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను నమ్ముతాడు. నిన్ను నమ్మడం వల్ల నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టం కలుగుతుంది. విశ్వాసం బట్టి హనోకు మరణం చూడకుండాట్లు కొనుపోబడును. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడేంటని సాక్ష్యం పొందిన కాగా దేవుడు అతను కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంటి అసాధ్యము. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతికి వారికి ఫలం దయచేయడం నమ్మవలను కదా. కనుక ఎవరి ఎడల దేవునికి సంతోషం కలుగుతుంది అనే సంగతి గురించి కానీ ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే ఆయన తమను నమ్మేలాగా చేసుకుంటారో వారిని బట్టి దేవునికి సంతోషం కలుగుతూ ఉంటుంది. ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో నాజీరు చేయబడ్డారు. నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అంటే సమర్పించుకున్నటువంటి వ్యక్తి, ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు అతడు ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. కనుక ప్రతి ఒక్కరు కూడా నాజీరులుగా ఉండాలంటే అది ఎంతో కష్టమైనటువంటి పని. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలంటే అది ఎంతో కష్టమైన పని. వారు దేవుని కొరకు ఎందుకు ప్రత్యేకంగా జీవించాలని అంత కఠినమైన పని ఎంచుకున్నారంటే, వారు దేవుడిని అధికంగా ప్రేమించారు కాబట్టి, వారు చేస్తున్నటువంటి సమర్పణ బట్టి దేవుడికి వారి మీద నమ్మకం కలిగింది కాబట్టి వారు దేవునికి ఎంతో ఇష్టలుగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే పూర్తిగా దేవుని ఎంతో ప్రేమించి ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలనే తపన వారి హృదయంలో ఉన్నప్పుడు దేవుడు వారిని చూశాడు. కనుక మనుషుడికి ఎన్నో రకాలైనవి సంతోషపెడుతూ ఉంటాయి. వాటన్నిటి యందు కూడా వారు ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు. కానీ ఉదయకాలాన్ని కానీ మనం గ్రహించినట్లయితే కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా దేవుని కొరకు నాజీరు చేసుకున్నారు. సంసోను, సమూయేలు, బాప్తిస్మిచ్చు యోహాను ఇలాంటి వారందరూ కూడా దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నారు. వారు ప్రత్యేకంగా ఉండి తమ నమ్మకత్వాన్ని చూపించినప్పుడు దేవుడు వారిని ఇష్టపడ్డాడు. ఇంకా విశ్వాసం కలిగినటువంటి వారు ఎంతోమంది దేవునికి ఇష్టంగా ఉండడానికి ప్రయాసపడ్డారు. వారిని దేవుడు ఎంతగానో నమ్మాడు. కనుక ఈ ఉదయకాలాన్ని మీ పిల్లల్లో మీకు ఏం నచ్చుతుంది అంటే మీరు చెప్తారు, మా పిల్లల్లో మాకు అన్నీ నచ్చుతాయి, మా పిల్లలంటే ఇంకా మాటల్లో చెప్పలేము, వారంటే మాకు ఎంతో ప్రేమని మీరు ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మీ పిల్లల్లో ఏం నచ్చుతుంది దేవునికి అని అడిగితే, ద్వితీయోపదేశకాండములో చూసినప్పుడు, కాబట్టి మీరు నా మాటలను మీ హృదయములలో మీ మనసులో ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకునే వాళ్ళు, అవి మీ కన్నుల నడుమ భాస్కములుగా ఉండవలను. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, నీవు నేంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీ ఇంటి ద్వారబంధముల మీదను మీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. అలాగ చేసినట్ల యెహోవా మీ పితరులకు ఇచ్చేదని ప్రమాణం చేసిన దేశమున మీ దినములు మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశం నిలిచినంత కాలం విస్తరించును. ఈ యొక్క మాటల గురించి ఆలోచన చేస్తూ ఉంటే మీ పిల్లలు మీరు చెప్పింది చేయడం వల్ల మీకు నచ్చుతుంది, నమ్మకత్వం కలుగుతుంది. కానీ ఇదేనైనా దేవుడు మీ పిల్లల విషయంలో ఆయన మీకు ఏం చెప్తున్నాడో దానిని మీరు చేసినప్పుడు మీ పిల్లలంటే ఆయనకి ఎంతో సంతోషం కలుగుతుంది. నీవు నేంటో కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి అనేటువంటి మాట మీ హృదయంలో ఉండాలి. మీ పిల్లలకి మీరు అలా నేర్పిస్తూ ఉన్నప్పుడు మీ పిల్లలు ప్రవర్తించే ప్రవర్తన బట్టి అప్పుడు మీరు చెప్పగలరు. మీ పిల్లలకి మీకు ఏం నచ్చుతుందంటే వారు వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఇంకా సాక్ష్యం చెప్తారు. వాటిని బట్టి మాకు పిల్లలంటే మాకు ఎంత ఇష్టమైనటువంటి సమాధానం మీ హృదయంలోంచి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పిల్లలు చేసేటువంటి ఏ పనులన్నా ప్రతి ఒక్కరికి నచ్చచ్చు. కానీ ఈరోజు దేవునికి ఎటువంటి పిల్లలు నచ్చుతారంటే, దైవ సన్నిధిలో తల్లిదండ్రులు తన గురించి శ్రద్ధ తీసుకునేటువంటి పిల్లల్ని దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. కనుక ఒక ఇంట్లో చిన్నపిల్లలు ఉండడం అనేది
చిన్నపిల్లలు వారు పెరుగుతుండడం అనేది ఎంతోమందికి సంతోషం కలిగించే విషయం. కానీ వారి హృదయంలో దేవుని యొక్క వాక్యం నివసించేలాగా తల్లిదండ్రులు చేస్తే వారి పిల్లల్ని బట్టి వారి కుటుంబానికి ఎంత ఆశీర్వాదం ఉంటుందని ఉదయకాలం నువ్వు తెలుసుకోగలగాలి. అలాగ చేసిన యెడల యెహోవా మీ పితరులకు ఇచ్చుదురని ప్రమాణం చేసిన దేశమున మీ దినములు మీ సంతతి దినములను వారికి భూమికి పైగా ఆకాశం నిలిచినంత కాలం విస్తరించును. కనుక మీ పిల్లల్ని అలాగా పెంచండి. అలా సంతోషం మీ హృదయంలో కలిగేలాగా అలా నడిపించండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ పిల్లల్ని అభివృద్ధిపరుస్తారు. ప్రభువా, మీ దయగలిగే నష్టాలకు అప్పగించుకుంటుండగా నీ కృపచేత నడిపించమని, బలపరచమని, పిల్లల్ని ప్రాముఖ్యంగా ఈరోజు జ్ఞాపకం చేసుకొని వారి హృదయంలో ఆత్మీయంగా ఎదుగుటకు కావాల్సినటువంటి బలమును దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, మీ శాశ్వతమైనటువంటి కృప వారి మీద నిలిచినట్లుగా తల్లిదండ్రులను ప్రేరేపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.